హలో గాయ్స్, వెల్కమ్ టు వైద్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం ఫుట్ రిఫ్లెక్సాలజీ. మొదటిగా పాదాల వేళ్ళని లాగాలి. అలా 5 వేళ్ళని పాదాలకు ఉండే 5 వేళ్ళని లాగాలి. లాగిన తర్వాత లెఫ్ట్ లెగ్కి ఉండే పాదాల వేళ్ళని కూడా లాగి ఒక 2 సెకండ్లు అలా పట్టుకుంటే ఆ స్ట్రెచ్ని పేషెంట్ ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ పాదాల వేళ్ళ పైన బొటన వేలు పెట్టి మీ వైపుకి లాక్కోవాలి. లాగినప్పుడు పాదం పై భాగంలో మంచి స్ట్రెచ్ అనేది పడుతుంది. నెక్స్ట్ వేళ్ళు లోపలికి మడవాలి. పాదం వేళ్ళని ఈ విధంగా మడిస్తే అరిపాదంలో స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది అండ్ కాఫ్ మజిల్కి కూడా బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా లోపలికి పాదం లోపల వైపుకి పెట్టి చేయబట్టుకొని లోపలికి స్ట్రెచ్ చేయాలి. అండ్ ఇప్పుడు అరిపాదంలో చేపెట్టి ఈ విధంగా లోపలికి స్ట్రెచ్ చేస్తే కాఫ్ మజిల్కి మంచి స్ట్రెచ్ అనేది పడుతుంది. నెక్స్ట్ కంప్రెషన్, లైట్గా కంప్రెషన్ ఇచ్చుకొని ఈ విధంగా కంప్రెషన్ ఇవ్వాలి అరిపాదానికి. అండ్ నెక్స్ట్ అరిపాదాన్ని కొద్దిగా గాల్లోకి లేపి క్లాక్ వైజ్ రొటేషన్, ఇలా క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే యాంకిల్ మజిల్లో ఉండే బోన్స్కి మంచి రిలాక్సేషన్ వస్తుంది. అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అరిపాదం పైకి లేపిన తర్వాత కూడా అలాగ లోపలికి స్ట్రెచ్ చేస్తే మోకాలు వెనకాల ఉండే కండరాలకి మంచి స్ట్రెచ్ అనేది పడుతుంది. ఆ తర్వాత జస్ట్ ఫింగర్స్కి మాత్రం కంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొద్దిగా ఆడియో క్వాలిటీ కొద్దిగా లోలో ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. అండ్ ఆపోజిట్ లెగ్ కూడా సేమ్ అలాగే వేళ్ళని లోపలికి మడవాలి. అండ్ నెక్స్ట్ వేళ్ళని పై వైపుకి అలా లోపలికి స్ట్రెచ్ చేసి ఒక 3 సెకండ్స్ అయినా అలా హోల్డ్ చేసి ఉంచితే ఆ స్ట్రెచ్ని పేషెంట్ ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ ఈ విధంగా ఈ పాదానికి కూడా చేయండి అలాగా. ఈ ఫుట్ రిఫ్లెక్సాలజీలో బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సోమియా, డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ వీళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మనందరికీ తెలిసిందే ఇది ఆక్యుప్రెషర్లో ఒక పార్ట్ అన్నమాట. మన పాదాలలో 7,000 నరాల దాకా ఉంటాయి. అండ్ ఆ నరాల తాలూకా ఎండింగ్స్ అనేవి అరచేతులలో, అరపాదాలలో ఎండ్ అవుతాయి కాబట్టి, అండ్ వాటిని మనం ప్రెస్ చేసి స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి, అండ్ మన శరీరంలో ఆర్గాన్స్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన క్లినిక్ వచ్చేసరికి విజయవాడ, సింగినగర్, నియర్ బసవపున్నయ్య స్టేడియం, బిసైడ్ పోస్ట్ ఆఫీస్, పంచభౌతిక చికిత్సాలయం. అండ్ ఇప్పుడు వీడియోలోకి వస్తే ఈ విధంగా 2 అరిపాదాలను లోపలికి పెట్టి మీ వైపుకి మడవాలి. అండ్ ఇప్పుడు 2 అరిపాదాలని ఆపోజిట్ సైడ్కి బెండ్ చేసి అలా స్ట్రెచ్ ఇవ్వాలి. అండ్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ ఈ విధంగా స్ట్రెచ్ చేస్తే పేషెంట్ ఆ స్ట్రెచ్ని చాలా బాగా ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ ఇలా అరిపాదం కింద పట్టుకొని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఇవ్వాలి. అండ్ ఈ మూమెంట్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ నెక్స్ట్ కంప్రెషన్ ఇవ్వాలి. ఈ విధంగా వెనక్కి వెళ్ళి అరిపాదంలోకి కంప్రెషన్ ఇస్తే చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది అరిపాదం మీద. చాలా మంచి టెక్నిక్ అండి ఇది. రిఫ్లెక్సాలజీ చేసే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ టెక్నిక్ కనుక యూజ్ చేస్తే పేషెంట్ మంచి రిలాక్సేషన్ అవుతాడు. అండ్ ఆపోజిట్ లెగ్ కూడా సేమ్ అలాగే చేయండి. కంప్రెషన్ అండ్
మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవుతే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో వస్తూ ఉంటాయి మీ సజెషన్స్‌లోకి. అండ్ బెస్ట్ మసాజ్ టెక్నిక్స్ అనేవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా ఆయిల్ అండ్ క్రీమ్ అండ్ స్టిక్ అండ్ టిష్యూస్‌ని అరేంజ్ చేసుకోండి. రిఫ్లెక్సాలజీ ఫుట్ మసాజ్ స్టార్ట్ చేసే ముందు అండ్ పేషెంట్ కాళ్ళ కింద అనదర్ మసాజ్ షీట్ అనేది వేయండి. ఎక్స్ట్రా మసాజ్ షీట్ సారీ. ఈ విధంగా అరచేతులలో ఆయిల్‌ని వేసుకొని బాగా రబ్ చేసి పాదానికి అప్లై చేయాలి. కుదిరితే మోకాళ్ళ దాకా అప్లై చేయొచ్చు. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన పేషెంట్ టైట్ ప్యాంట్ వేసుకోవడం వల్ల నేను మోకాలు కింద భాగం మటుకే ఆయిల్ అనేది అప్లై చేయగలిగాను. అండ్ అరిపాదానికి అండ్ ఫుట్ పైన భాగం మొత్తం అప్లై చేయాలన్నమాట. ఈ విధంగా వేళ్ళకి సాఫ్ట్‌గా ఆయిల్ అనేది అప్లై చేయండి. అండ్ జస్ట్ 5 డ్రాప్స్ ఆర్ 10 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అనేది సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అనేది వేయకూడదు. దేనికంటే ఈ ఆక్యుప్రెషర్‌లో ఎక్కువ ఆయిల్ వేస్తే నాకు వచ్చే నష్టం ఏంటంటే వేళ్ళు స్కిడ్ అవుతాయి. అండ్ తక్కువ ఆయిల్ వేశారంటే మన వేళ్ళు నొప్పి పడతాయి. మూవ్‌మెంట్ అనేది చేయలేక. అండ్ సేమ్ ఆపోజిట్ లెగ్‌కి కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు చూసారా నేను అరచేతులలో ఆయిల్ వేసుకొని ఎలా రబ్ చేస్తున్నాను. అలా రబ్ చేస్తే అందులో ఉండే అయాన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వడం వల్ల అందులో ఆయిల్‌లో ఉండే న్యాచురల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి పర్సన్ యాక్సెప్ట్ చేయగలుగుతాడు. అంటే ఆ హ్యూమన్ బాడీ అనేది వాటిలో ఉండే బెనిఫిట్స్‌ని పొందగలిగిద్ది. అందుకని అరచేతులలో ఆయిల్ వేసుకొని ఆ విధంగా రప్చర్ చేయాలన్నమాట. బాగా హీట్ చేయాలి అరచేతులలో. ఈ విధంగా 2 పాదాలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా జెంటిల్‌గా వేళ్ళకి ఆయిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఇప్పుడు లైట్‌గా ఇలా ఎఫ్‌లరేజ్ చేయాలన్నమాట. ఎఫ్‌లరేజ్ అంటే ఇందాక నేను చేశాను కదా! అది ఎఫ్‌లరేజ్. అండ్ ఇది స్పైన్ అంటారు. దీనిని స్పైన్ అంటారు. ఇప్పుడు నేను ఇస్తుంది స్పైన్‌కి అన్నమాట స్టిమ్యులేషన్. జస్ట్ యాంకిల్ దాకా ఇస్తే సరిపోతుంది. నేనేంటంటే పేషెంట్‌కి ఆ రోజు కాఫ్ మజిల్స్ పెయిన్ అన్నారని చెప్పి కొద్దిగా కాఫ్ మజిల్స్ కూడా ఇచ్చానన్నమాట. ఆ విధంగా స్పైన్‌కి ఆక్యుప్రెషర్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఎఫ్‌లరేజ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌లరేజ్ చేసుకొని ఇక ఆక్యుప్రెషర్ స్టార్ట్ చేయాలి. అరిపాదాలకి క్రీమ్ రాసుకొని జెంటిల్‌గా చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి క్రీమ్ ఉంది కదా! ఈ క్రీమ్‌ని సెపరేట్‌గా ఏదైనా స్మాల్ ప్లాస్టిక్ ప్లేట్ మీద అప్లై చేసుకోండి. దేనికంటే అలా క్రీమ్ అనేది ట్రీట్మెంట్ అయ్యేదాకా మొత్తం క్రీమ్ అనేది అట్మాస్ఫియర్‌కి ఎక్స్‌పోజర్ అవుతే ఉన్న క్రీమ్ అనేది టైట్‌గా గడ్డలాగా వేస్ట్ అయిపోతుంది. సో, దాని మీద ఏదైనా మూత పెట్టేసి క్లోజ్ చేసి మనకెంత కావాలో అంత సైడ్‌కి అలా వైట్ ప్లేట్ మీద తీసుకొని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మనకు క్రీమ్ అనేది ఎక్కువ కాలం వస్తా ఉంటుందన్నమాట. అండ్ క్రీమ్ అనేది పాడవదు. గట్టిగా హార్డ్‌గా తయారవ్వదు. మనకెంత కావాలో అంత ప్లేట్‌లో తీసుకొని అలా సైడ్‌కి పెట్టుకోండి. ఈ విధంగా వేళ్ళకి క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఫస్ట్ సాఫ్ట్‌గా, జెంటిల్‌గా ఆ క్రీమ్ అనేది కంప్లీట్‌గా 5 వేళ్ళకి అప్లై అయ్యేటట్టు రబ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా! జస్ట్ బొటన వేలుతో ఎలా రబ్ చేస్తున్నానో ఈ విధంగా బొటన వేలుతో రబ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అలా అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క వేలుని స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియోలో కలుద్దాము. ఇదిగోండి ఈ విధంగా స్టిమ్యులేట్ చేయాలన్నమాట. పార్ట్ 2 వీడియోలో ఇంకా డీటెయిల్‌గా ఇంకా మరెన్నో స్టెప్స్‌తో మీ ముందుకొస్తాను.
పార్ట్ 2 వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ వైద్య ఛానల్. ఐ యామ్ వర్ధన్.